శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరాదేవి నమ. గోమాత యొక్క శక్తి అందరికీ తెలిసినటువంటిది, నాకు తెలుసు. కానీ అంతకు మించి నేను ఒక 20, 30, 40, 50 గోమాతలు 100 దాకా ఉంటే ఎంత శక్తిని రిలీజ్ చేయగలుగుతాయి అనేటటువంటిది నా సాధన విధానములో తెలుసుకునేటటువంటి విధానము కోసము ప్రయాణాన్ని కొనసాగించాను. చాలా దూరము ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఒక ప్రదేశంలో గోశాల కనిపించింది. అక్కడ ఆగాను. అక్కడ ఉన్నటువంటి గోవులు ఒక 25, 30 గోవుల పైన ఉంటాయి. ఆ గోవుల దగ్గర వచ్చేటటువంటి విశేషమైనటువంటి పాజిటివ్ శక్తి అంత రిలీజ్ అవుతూ ఉంది. అక్కడికి చేరుకున్నాను. అక్కడ గోమాతలకి నమస్కరించుకున్నాను. గోమాతలకు నమస్కరించుకున్నాక సాధన విధానము గుర్తు తెచ్చుకున్నాను. పూర్వకాలములో నేను నా గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు నా గురువు తెలియచేసిన విషయాలని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాను. ఏమని చెప్పాడు నా గురువు అనంటే, గోమాత దగ్గర ఎవరైనా సరే గోమాత దగ్గర గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశించుకున్నటువంటి ఆ మంత్రాన్ని ఒక గోమాత దగ్గర చదివితే ఆ గోమాతలో నుంచి ఆ దేవతా శక్తి యొక్క ఆరా పాజిటివ్ శక్తి రిలీజ్ అయ్యి ఆ గోమాతలో ఆ దేవతా రూపాన్ని కనిపించేటటువంటి విధముగా చెయ్యగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి మాత గోమాత అని చెప్పాడు. అలానే ఒక గోమాత దగ్గర నీ శక్తి సరిపడుతుంది. కానీ ఒకటి మించిన తర్వాత 1 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30 అలా 100 వరకు ఉన్నటువంటి గోమాతల దగ్గర నీ సాధన శక్తి యొక్క సామర్థ్యం ఏంటి అనేటటువంటిది తెలుసుకోవచ్చు. ఆయా దేవతలు పిలిస్తే పలుకుతారా పలకరా అనేటటువంటిది తెలుసుకోవచ్చు. ఆయా దేవతలు గోమాతల్లో దర్శన భాగ్యాన్ని కలిగిస్తారా లేదా అనేటటువంటిది తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని నాకు మా గురువు గారు నేను శిక్షణ తీసుకునేటటువంటి సమయంలో తెలియచేశారు. దాని గురించి ఈరోజు మనకు ఒక అవకాశం కలిగింది. మనం వెళ్ళేటటువంటి దారిలో ఎక్కడైనా ఒక గోశాల ఉంది అంటే ఆ గోశాలకు వెళ్ళి సమయం ఉంది కాబట్టి గోశాలలో దేవతా శక్తి ఎలా ఉంటుంది. గురువుగారు ఇంకొక విషయం కూడా చెప్పాడు. మా గురువుగారు ఈరోజు ఫలానా తిథి ఉందన్నప్పుడు ఈ తిథి ప్రకారంగా ఏ దేవతామూర్తులు, ఈ నక్షత్రానికి ఏ దేవతామూర్తులు అనేటటువంటి విధానముతోనే ఆ గోమాతలో ఆ విధమైనటువంటి శక్తిని రిలీజ్ చేసే విధమైనటువంటి విధానముతో ప్రకృతిలో ఉన్నటువంటి విషవాయువులన్నిటినీ కూడా పారదోలుతూ విశేషమైనటువంటి అమృతమైనటువంటి అనుగ్రతని ప్రసాదించే ఆ దేవతలు గోమాతలో సంచరిస్తూ ఉంటారు. గోధూళి అంత శ్రేష్టమైనటువంటిది అని చెప్పి తెలియచేశాడు. నేను వెళ్ళినటువంటి తిథి ప్రకారంగా నాకు ఆ దేవతామూర్తుల యొక్క శక్తి తెలుసుకోవాలని బాగా తపన కలిగింది. ఆ రోజు వెళ్ళాను. గోశాల మొత్తము తిరిగాను. ఎందుకంటే గోశాలలో ఉన్నటువంటి ఆవుల యొక్క విశేషమైనటువంటి పాజిటివ్ శక్తి, ప్రతినిత్యము నేను చేసేటటువంటి ప్రత్యంగరాదేవి సాధన పాజిటివ్ శక్తి రెండు కలిపి ఆ తిథి ప్రకారంగా ఆ నక్షత్ర ప్రకారంగా ఉన్నటువంటి దేవతామూర్తుల్ని గోమాతలో చూడాలని ప్రయత్నాన్ని ప్రారంభించాను. యథాప్రకారంగా నేను ఇంటి దగ్గర చదివేటటువంటి గోమాత వచ్చినప్పుడు పండ్లు పలహారం పెట్టి నేను ఇంటి దగ్గర చదివేటటువంటి ప్రత్యంగరి విధానంలో ఉన్నటువంటి మంత్రం చదివాను. అక్కడ ఎటువంటి స్పందన అనేది కనిపించట్లేదు, ఎటువంటి మార్పు కనబడట్లేదు. కానీ పాజిటివ్ శక్తి ఉన్నటువంటి విధానం మాత్రం విశేషంగా రిలీజ్ అవుతుంది. ఇక దీంతోపాటు హనుమత్ ప్రత్యంగరీదేవి వాయు భగవానుడితో కలిపి చదివేటటువంటి మంత్రం ఉంటుంది. అది చదివాను. వాయువులో హనుమంతుడు అంత వేగముతో ప్రత్యంగరీదేవి శక్తి లాంటి శక్తి ఇక్కడ ఏమైనా సంచరిస్తుందా అనేటటువంటిది చదివాను. అది చదివినా కానీ కనిపించట్లేదు. కానీ శక్తి మాత్రం రిలీజ్ అవుతుంది. ఆ శక్తి ఎలా ఉంది అని అంటే, ఒక హోమం చేసిన తర్వాత మంట వచ్చేటప్పుడు మంట చివరిలో ఆవిరితో ఉన్నటువంటి పొగతో వచ్చేటటువంటి రేణువులు ఉంటాయి.
ఆ రేణువుల్లో కనిపించే విధముగా అలా ఆవిరి వెళ్తూ ఉంది ఈ గోశాల లోపల నుంచి. మరి ఇంత శక్తి రిలీజ్ చేస్తున్నటువంటి ఈ గోశాలలో ఉన్నటువంటి ఆవులు నేను చదివేటటువంటి మంత్రాన్ని ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాయంటే, అప్పుడు నాకు అర్థం అవ్వలే. పూర్వము మా గురువుగారు చెప్పాడు. మనం ఎక్కడైనా ఏదైనా శక్తిని తెలుసుకోవాలని మనకున్నటువంటి సాధన మంత్రాన్ని మనం ఉపయోగించి చదివితే అక్కడ పని చేయట్లేదు అన్నప్పుడు శ్వేత ప్రత్యంగరీ దేవి మాత మంత్రాన్ని చదివితే అర సెకండ్‌లోనే తల్లి స్వప్న దర్శనం అవుతుంది. ఆ తెల్లటి పొగంలో నల్లటి కళ్ళతో, ఎర్రటి పళ్ళతో అమ్మ దర్శనాన్ని ఇచ్చి, "ఏం కావాలి నాయనా" అనేటటువంటి విధానము అడుగుతుంది అని చెప్పాడు. అది వెంటనే గుర్తొచ్చి, ఇక్కడ కూర్చొని ఆవులకి ఆ మేత పెడుతూ దూడలకి, నేను శ్వేత ప్రత్యంగరీ దేవి మాత మంత్రాన్ని చదివి మనసులో అనుకుంటూ ఉన్నా. అమ్మవారు మనసులో అలా తెల్లటి పొగ రూపంగా వచ్చి, నల్లటి నేత్రములతో, ఆ ఎర్రటి పళ్ళతో చూసి, "నాయనా ఎందుకు పిలిచావు? ఏంటి" అనంటే, "మాతా, ఇక్కడ గోమాతల యొక్క శక్తి విశేషంగా ఉంది. కానీ ప్రత్యంగిరి అమ్మ మంత్రాన్ని నేను చదువుతున్నాను. ఆ మంత్రం ద్వారా ఆ శక్తితో కలిసి ఈరోజు ఏ దేవతలున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ తెలుసుకోలేకపోతున్నాను. దానికి నాకేదైనా అవగాహన కలిగినటువంటి విషయాన్ని నీ యొక్క స్వప్న దర్శనము ద్వారా నాకు తెలియచేయమ్మా" అని చెప్పి మనసులో అనుకున్నాను. అనుకున్న వెంటనే అమ్మ చెప్పింది, "సాక్షి గణపతి ప్రార్థన పూర్వకంగా కృత్యతో అనుసంధానమైన ప్రత్యంగిరి మంత్రాన్ని చదువు, నీకు కనపడుతుంది" అన్న. నేను కృత్య సాక్షి గణపతి మంత్రంతో ఉన్నటువంటి ప్రత్యంగిరి మంత్రాన్ని చదివి సాక్షాత్కారం చేసేటటువంటి గణపతిని ప్రార్థించాను. "మహాగణపతి, నేను సాక్షి గణపతిని ప్రార్థిస్తున్నాను. సాక్షాత్కారమైనటువంటి శక్తి ఏదుందో ఇక్కడ చూపించగలవు" అని చెప్పి కృత్యతో అనుసంధానమైన ప్రయోగ మంత్రాన్ని చదివాను. అప్పుడు నేను ఆశ్చర్యపోయినటువంటి సంఘటన చూశాను. ప్రతి గోవులో చిన్న బాలుడు, కృష్ణ పరమాత్ముడు, గోపాల బాలుడుగా నుదిటిన పైన మనం ఎలా అయితే కుంకుమ బొట్టును ధరించుంటామో అలా పడుకొని ఉన్నాడు. అప్పుడు మాతా ప్రత్యంగిరీ దేవిని నమస్కరించుకున్నాను. "అమ్మా, నిన్ను చూడాలనుకుంటే కృష్ణ పరమాత్ముడు కనిపించాడు" అంటే, అప్పుడు అమ్మ నాకు స్వప్న దర్శనంలో అలా కళ్ళు మూసుకొని నమస్కరించినప్పుడు అమ్మ తెలియచేసినటువంటి విధానం ఏంటి అంటే, ఎక్కడ ఏ గోశాలలో అయినా సరే గణపతి తదనంతరము కనబడేది కృష్ణ పరమాత్ముడు, జగతికి గురువైనటువంటి పరమాత్ముడు. ఆయనని ప్రార్థనాపూర్వకంగా గోశాలలో ఆయన్ని స్తుతించాలి. ఆ తదుపరి మిగిలిన దేవతలు నీకు కనిపిస్తారు అని నా తల్లి చెప్పింది.